హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్, లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్. ఈరోజు మనం ఏరియాస్ టాపిక్లో ఫోర్త్ వీడియో చేసుకోబోతున్నాం. ఈరోజు టూ కర్వ్స్ ఇచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో డిస్కస్ చేసుకోబోతున్నాం. మనం ప్రాబ్లం ఫైండ్ ది ఏరియా బౌండెడ్ బై ది పారాబోలా 4y ఈక్వల్స్ 3x స్క్వేర్ అండ్ ది లైన్ 2y ఈక్వల్స్ 3x ప్లస్ 12 అని ఇచ్చాడు. టూ కర్వ్స్ ఇచ్చాడు. మనకి టూ కర్వ్స్ లోంచి లిమిట్స్ ఇవ్వలేదు కాబట్టి మనమే లిమిట్స్ ని ముందు ఫైండ్ అవుట్ చేయాలి. లిమిట్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తానో చూడండి ఒకసారి. 4y ఈక్వల్స్ టు 3x స్క్వేర్ అన్నాడు. నేను y ఈక్వల్స్ టు 3/4x స్క్వేర్ అని రాస్తా. దీన్ని పక్కకు పెట్టండి. నెక్స్ట్ సెకండ్ కర్వ్ తీసుకోండి. 2y ఈక్వల్స్ టు 3x ప్లస్ 12 అన్నాడు. దీన్ని నేను y ఈక్వల్స్ రాస్తా. y ఈక్వల్స్ 1/2 ఇంటూ 3x ప్లస్ 12 అని రాస్తున్నా. ఇప్పుడు చూడండి, ఇది y మనకి, ఇక్కడ ఇది y, నెక్స్ట్ ఇది కూడా y కాబట్టి రెండింటిని ఈక్వల్ చేద్దాం. 3/4x స్క్వేర్ ఈక్వల్స్ టు 1/2 3x ప్లస్ 12. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 2 ఇంటూ 3x స్క్వేర్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 3x ప్లస్ 12. సో 2 1s are 2 2s are క్యాన్సిల్ చేయొచ్చు. 3x స్క్వేర్ ఈక్వల్స్ టు 2 3s are 6x ప్లస్ 24. సో 3x స్క్వేర్ మైనస్ 6x మైనస్ 24 ఈక్వల్స్ టు 0. ఇందులోంచి నేను 3 కామన్ తీసాను. 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8 ఈక్వల్స్ టు 0. ఈ 3 అటు పంపించేస్తే 0 అయిపోద్ది. x స్క్వేర్ మైనస్ 12x మైనస్ 8 ఈక్వల్స్ టు 0. సో దీన్ని మనం ఫ్యాక్టర్స్ గా కన్వర్ట్ చేయాలి. ఒకవేళ ఫ్యాక్టర్స్ గా కన్వర్ట్ చేయడం రాకుంటే డైరెక్ట్ నేను ఆల్రెడీ క్యాల్సిలో ఎలా వాడాలో చెప్పాను. నేను దాంట్లో కొటేషన్ డైరెక్ట్ మనకి వాల్యూస్ వచ్చేస్తాయి. ఫ్యాక్టర్స్ గా కన్వర్ట్ చేస్తున్నా చూడండి. x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 2x. 4 నుంచి 2 తీసేస్తే మళ్ళీ 2నే వస్తుంది. మల్టిప్లై చేస్తే మాత్రం లాస్ట్ టర్మ్స్ వస్తాయి మనకి. మైనస్ 8 ఈక్వల్స్ టు 0. నేను x కామన్ తీస్తున్నాను. x మైనస్ 4 వస్తుంది. ప్లస్ 2 కామన్ తీస్తాను. x మైనస్ 4 వస్తుంది ఈక్వల్స్ టు 0. x మైనస్ 4 అగైన్ కామన్. x ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. x minus 4 equals to 0 and x plus 2 equals to 0. So x equals to 4 and x equals to minus 2. మనకి లిమిట్స్ వచ్చేసాయి. ఇప్పుడు x లిమిట్స్ వచ్చేసాయి. మనం డైరెక్ట్ ఇప్పుడు ఏరియాని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ద రిక్వైర్డ్ ఏరియా ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ a to b y1 minus y2 into dx. y1 minus y2 into dx. It equals to integral lower limit minus 2 తీసుకుందాం, అప్పర్ లిమిట్ 4 తీసుకుందాం. మనకి మైనస్ 2ని లోయర్ లిమిట్ గా 4ని అప్పర్ లిమిట్ గా తీసుకున్నాను నేను. ఇగో ఈ కర్వ్స్ ఉన్నాయి కదా, దీన్ని y1 అనండి, దీన్ని y2 అనుకోండి, దీన్ని y1 y2 అనుకోండి. సో 3/4x స్క్వేర్ మైనస్ 1/2 into 3x plus 12 whole dx. దీన్ని ఇంటిగ్రేషన్ చేసి లిమిట్స్ అప్లై చేయగలిగితే సరిపోతుంది మనకి. జస్ట్ దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తున్నా చూడండి. 3/4 into x cube by 3 మైనస్ 1/2 into ఇంటిగ్రల్ 3x అంటే 3x స్క్వేర్ బై 2 ప్లస్ ఇంటిగ్రల్ 12 అంటే 12x అవుతుంది మనకి. లోయర్ లిమిట్ మైనస్ 2, అప్పర్ లిమిట్ 4. ఇట్ ఈక్వల్స్ టు 3 క్యాన్సిల్ అయిపోద్ది ఇక్కడ ఫస్ట్ టర్మ్ లో. 1/4 ఇంటూ ఎక్స్ క్యూబ్ మైనస్ 2తో మల్టిప్లై చేసేస్తున్నా నేను. 3x స్క్వేర్ బై 4 మైనస్ 2తో క్యాన్సిల్ అయిపోతే 6 వస్తుంది. 6x లోయర్ లిమిట్ మైనస్ 2 4. దీని క్యాలిక్యులేషన్ ఒకసారి మళ్ళీ చెప్తున్నా చూడండి. 3కి 3 ఫస్ట్ టర్మ్ లో క్యాన్సిల్ అయిపోయింది మనకి. 1/4 ఇంటూ ఎక్స్ క్యూబ్ వచ్చింది మైనస్ 1/2 ఇంటూ 3x స్క్వేర్ బై 2 చేస్తున్నాము. నేను ఫస్ట్ 1/2తో ఫస్ట్ టర్మ్ ని మల్టిప్లై చేస్తున్నాను నేను. మల్టిప్లై చేస్తే 3x స్క్వేర్ బై 4 వచ్చింది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వస్తుంది.
2తో 12 క్యాన్సిల్ అయిపోతే మనకి 6 వస్తుంది ఇక్కడ 6x లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ని ఇప్పుడు అప్లై చేస్తాను 1/4 ఇంటూ 4 క్యూబ్ మైనస్ 3/4 ఇంటూ 4 స్క్వేర్ మైనస్ 6 ఇంటూ 4 మైనస్ హాఫ్ ఇప్పుడు లోయర్ లిమిట్ 1/4 ఇంటూ మైనస్ 2 హోల్ క్యూబ్ మైనస్ 3/4 ఇంటూ మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 6 ఇంటూ మైనస్ 2 ఎలా నేను బ్రాకెట్లు పెట్టానో మీరు కూడా సేమ్ అలానే బ్రాకెట్లు పెట్టండి ఉన్నది ఉన్నట్టు క్యాలిక్యులేటర్లో కొట్టండి మీరు ఉన్నది ఉన్నట్టు క్యాలిక్యులేటర్లో కొట్టండి ఒక ఆన్సర్ వస్తుంది లేకుంటే మనం చేద్దాం చూడండి 1/4 ఇంటూ 4 పవర్ 3 64 మైనస్ 1648/4 మైనస్ 24 మైనస్ హాఫ్ ఈ మైనస్ మొత్తానికి ఇది ఈ మొత్తానికి మైనస్ అది మైనస్ హాఫ్ మైనస్ 2 హోల్ క్యూబ్ అంటే మైనస్ 8 వస్తుంది మైనస్ 8/4 ఇది ప్లస్ అయిపోతుంది ఈ టర్మ్ ప్లస్ అయిపోతుంది 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది 4 3s are 12 మైనస్ 12/4 నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12 సో ఇప్పటికైనా క్యాల్సిలో కొట్టండి డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది మనకి సో 4 1s 6 16 minus 4 1s 4 12 12 minus 24 minus half 2 4 1s 4 2s minus 2 4 1s 4 3s minus 3 plus 12 it equals to subtract చేస్తే 36 minus 6 అంటే minus 20 minus half subtract చేస్తే 7 వస్తుంది ఇది it equals to minus 20 minus 7 it equals to minus 27 minus 27 ఇది ఏరియా కాబట్టి 27 స్క్వేర్ యూనిట్స్ ఇప్పుడు మనకి ఫైండ్ ది ఏరియా ఎన్క్లోజ్డ్ బిట్వీన్ ద పారాబోలాస్ y స్క్వేర్ ఈక్వల్స్ టు 4x అండ్ x స్క్వేర్ ఈక్వల్స్ టు 4y అన్నాడు ఇక్కడ నేనేం చేస్తున్నా చూడండి y స్క్వేర్ ఈక్వల్స్ టు 4x ని తీసుకుంటున్నా y ఈక్వల్స్ ఏమైంది రూట్ ఆఫ్ 4x అయింది నెక్స్ట్ సెకండ్ కర్వ్ తీసుకుంటున్నా x స్క్వేర్ ఈక్వల్స్ టు 4y అన్నాడు ఇందులోంచి కూడా నేను y ని కామన్ తీస్తున్నా y ఈక్వల్స్ టు x స్క్వేర్ బై 4 అయింది సో ఈ రెండింటిని నేను ఈక్వల్ చేస్తాను ఇప్పుడు ఇది y ఇది y సో ఈ రెండింటిని ఈక్వల్ చేయొచ్చు కాబట్టి రూట్ ఆఫ్ 4x ఈక్వల్స్ టు x స్క్వేర్ బై 4 ఇప్పుడు ఈ రూట్ క్యాన్సిల్ అవ్వాలంటే స్క్వేర్ చేద్దాం బోత్ సైడ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేరింగ్ ఆన్ both sides so 4x under root whole square equals to x square by 4 whole square so 4x equals to x power 4 by 16 ఈ 16 ఇటు పంపిస్తా నేను 16 into 4x equals to x power 4 64x equals to x power 4 so x power 4 minus 64 equal x equals to 0 నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను x కామన్ తీస్తున్నా చూడండి x కామన్ x క్యూబ్ మైనస్ 64 ఈక్వల్స్ టు 0 x ఈక్వల్స్ టు 0 అండ్ x క్యూబ్ మైనస్ 64 ఈక్వల్స్ టు 0 సో x క్యూబ్ ఈక్వల్స్ టు 64 అండ్ x ఈక్వల్స్ టు 4 వస్తుంది 4 4s 16 16 4s 64 సో x ఈక్వల్స్ టు 0 వచ్చింది మనకి అండ్ x ఈక్వల్స్ టు 4 వచ్చింది మనకి లిమిట్స్ వచ్చేసాయి ఇప్పుడు మనం ఏరియాని కనుక్కోవాలి ద రిక్వైర్డ్ ఏరియా capital A equals to integral A to B y1 minus y2 into dx it equals to integral మనకి లిమిట్స్ ఏమొచ్చాయి 0 to 4 0 to 4 మరి దీన్ని y1 అందాం దీన్ని y2 అనుకుందాం సో రూట్ 4x మైనస్ x స్క్వేర్ బై 4 హోల్ dx సో ఇట్ ఈక్వల్స్ టు ఈ రూట్ 4 నేను ఏం చేస్తున్నా విడదీస్తున్నా 0 to 4 రూట్ 4 అంటే 2 వస్తుంది రూట్ x మైనస్ x స్క్వేర్ బై 4
whole dx. It equals to 2 into integral root x power 3 by 2 by 3 by 2 వస్తుంది మైనస్ x 1 by 4 into ఇంటిగ్రల్ x స్క్వేర్ అంటే x క్యూబ్ by 3 వస్తుంది. లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ 4. సో దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేయగలిగితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇట్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఇది రెసిప్రోకల్ అవుతుంది 2 by 3 into x power 3 by 2 minus 1 by 12 into x cube. Lower limit 0, upper limit 4. So నేను అప్పర్ లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాయిగా 4 by 3 into 4 పవర్ 3 by 2. ఈ 2 2s are 4. 2 2s are 4 రాసుకున్నా నేను by 3 రాసుకున్నాను ఇక్కడ x ప్లేస్ లో అప్పర్ లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేశాను 4 సబ్స్టిట్యూట్ చేశాను మైనస్ 1 by 12 into 4 క్యూబ్ మైనస్ హాఫ్ ఇప్పుడు 0 సబ్స్టిట్యూట్ చేస్తాను 2 2s are 4 by 3 into 0 power 3 by 2 minus 1 by 12 into 0 power 3. So it equals to 4 by 3 into నేను ఈ 4 ని 2 స్క్వేర్ రాస్తా whole power 3 by 2 minus 1 by 12 into 64 అయింది 4 4s are 16 16 4s are 64 remaining terms 0 plus minus 0 అయింది. So it equals to 2 to cancel 4 by 3 into 2 cube అంటే 8 అయింది మైనస్ 4 తో క్యాన్సిల్ చేద్దాం 4 3s are 4 16s are సో 16 by 3 వచ్చింది. సో 8 4s are 32 by 3 minus 16 by 3. సో LCM చేస్తే మనకి 3 LCM 32 minus 16. It equals to 16 by 3 square units. This one is the answer. Find the enclosed area between the curve y equals x square and the straight line y equals 3x plus 4 అన్నాడు. ఇక్కడ మనకి 2 కర్వ్స్ ఇచ్చాడు y equals to x square ఒకటి అండ్ y equals to 3x plus 4 ఒకటి బట్ లిమిట్స్ ఇవ్వలేదు మనకి. ఆ లిమిట్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది y ఇది y రెండింటిని ఈక్వల్ చేద్దాం x స్క్వేర్ ఈక్వల్స్ టు 3x plus 4 x square minus 3x minus 4 equals to 0. So x square minus 4x plus x minus 4 equals to 0. So x common తీసా x minus 4 plus 1 common తీసాను x minus 4 equals to 0. x minus 4 into x plus 1 equals to 0. So x minus 4 equals to 0 and x minus 1 plus 1 equals to 0, x equals to 4 and x equals to minus 1. మనకి లిమిట్స్ వచ్చేసాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏరియా క్యాపిటల్ A ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ A టు B y1 మైనస్ y2 ఇంటూ dx. ఇక్కడ y1 మైనస్ y2 అన్నా y2 మైనస్ y1 అన్నా ఏరియా కాబట్టి లాస్ట్కి నెగిటివ్ వస్తే పాజిటివ్ రాసుకోండి. ఇది ఫార్ములాలో తేడా ఏమి రాదు రెండు సేమే ఈక్వలే అలా రాయొచ్చు. సో ఇంటిగ్రల్ మైనస్ 1 to 4 y1 దీన్ని y1 అంటున్నా నేను ఇది y1 ఇది y2 అంటున్నాను x స్క్వేర్ మైనస్ ఆఫ్ 3x ప్లస్ 4 హోల్ dx. సో ఇట్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ x స్క్వేర్ x క్యూబ్ బై 3 మైనస్ తో మల్టిప్లై చేస్తున్నా minus 3x square by 2 minus 4x lower limit minus 1 upper limit 4. So it equals to ఇప్పుడు 4 సబ్స్టిట్యూట్ చేస్తున్నా నేను 4 క్యూబ్ బై 3 minus 3 into 4 square by 2 minus 4 into 4 minus half minus 1 whole cube by 3 minus 3 into minus 1 whole square by 2 minus 4 into minus 1. It equals to 64 by 3 minus 48 by 2 minus 16 minus half
1 by 3, sorry, minus 1 by 3, minus into minus 3 by 2 plus a 4. It equals to 64 by 3 minus 2 ones are 2 24s are. So minus 24 minus 60 minus into minus plus 1 by 3 plus 3 by 2 minus a 4. It equals to 64 by 3 minus 30, 48 the minus 40 plus 1 by 3 plus 3 by 2 minus 4 అంటే ఇది minus 44 రాసేద్దాం దీన్ని డైరెక్ట్ 44. ఇట్ ఈక్వల్స్ దీన్ని క్యాల్సిలో కొడితే సో ఓవరాల్గా మనకి ఇది క్యాల్సిలో ఉన్నది ఉన్నట్టు కొట్టేసేయండి మైనస్ 125/6 వస్తుంది. మనకి ఏరియా కాబట్టి ఇది మనం ఏం చేయాలి అంటే పాజిటివ్ రాసుకోవాలి. ఇట్ ఈక్వల్స్ టు 125/6 square units. This one is the answer. Thanks for watching.